ఇవాళ కేతన్పల్లిలో మేము గెలిచినాం, బీఆర్ఎస్ సిపిఐ కూటమి మేము గెలిచినాం. ఇవాళ మా గెలుపును, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును, ప్రజా ఆమోదాన్ని, ప్రజల యొక్క అభిప్రాయాన్ని కూడా పట్టపగలే మంత్రి వివేక్ హత్య చేస్తూ ఉన్నాడు. ఇంతకన్నా దారుణమైంది, దుర్మార్గమైంది ఇంకొకటి ఉండదు. ఉల్టా చోర్ కొత్వాల్కో డాంటే అన్నట్టుగా దౌర్జన్యం ఆయనని చేస్తాడు, రౌడీయిజం ఆయనని చేస్తాడు, హాల్లో గుండాయిజం ఆయనని చేస్తాడు. మళ్ళా ఆయన డబ్బా ఛానల్, వెలుగు ఛానల్, మన ఏం ఛానల్ అది, V6 ఛానల్, ఆయన డబ్బా ఛానల్లో ఆయన రోత పేపర్ వెలుగులో బాల్కసుమన్ గూండా, బాల్కసుమన్ రౌడీ అని. 2 ఏళ్లలో ఎన్నడూ రాయలే కదా బాల్కసుమన్ గూండా రౌడీ, ఎన్నడూ రాయలే. వెలుగులో రాయాలి, V6లో బాల్కసుమన్ గూండా రౌడీ అని రాయాలి. ఇవాళ కేతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక రాగానే నీకు బాల్కసుమన్ గూండా రౌడీ అయిపోయిందా మంత్రి గారు? 2 ఏళ్లలో ఎన్నడూ కాలే, ఇవాళ అయిందా? ఇలా రౌడీజం చేస్తున్నది నువ్వు, నీ కొడుకు. ఈ ప్రాంతాన్ని ఒక ఫ్యాక్షన్ ప్రాంతంగా తయారు చేస్తున్నది నువ్వు, నీ కొడుకు. ఎన్నడూ లేని కక్షలు, కార్పణ్యాలకు, ఎన్నడూ లేనటువంటి చిల్లర రాజకీయాలకు, దిగజారుడు రాజకీయాలకు ఇవాళ నాంది పలుకుతున్నది నువ్వు ఈ ప్రాంతంలో. గతంలో ఈ నల్ల నేలలో, కోల్బెల్ట్ ఏరియాలో మేము కూడా అధికారంలో ఉన్ననాడు మీరు కాంగ్రెస్లో ఉన్నా, బీజేపీలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమనలే. అరెస్టులు చేసినామా, మిమ్మల్ని జైళ్ళలో పెట్టినామా, ఏమైనా దాడులు చేసినామా, బెదిరించినామా? మీరు ఎన్ని మాటలు అన్నారు, ఎన్ని తిట్లు తిట్టిరు, మీ ఛానల్లో మాకు వ్యతిరేకంగా ఎన్ని స్టోరీలు వేసిరు, మీ రోత పేపర్లో ఎన్ని రాతలు, చెత్త రాతలు రాపిచ్చిరు. ఆనాడు ఏమన్నా అన్నామా మేము అధికారంలో ఉండి? ఇవాళ 2 ఏళ్లలో ఏమన్నా అన్నామా? ఇప్పుడే ఎందుకు పంచాయతీ వస్తూ ఉంది కేతన్పల్లి మున్సిపాలిటీ సందర్భంగా? ఇప్పుడే మేము ఎందుకు గట్టిగా నిలబడతా ఉన్నాం? మా పార్టీ తరఫున ఎందుకు ప్రజల తరఫున ప్రశ్నిస్తూ ఉన్నామంటే నువ్వు ప్రజా తీర్పును తుంగలో దొక్కుతున్నావు కాబట్టి గట్టిగా మేము నిలదీస్తూ ఉన్నాం.